తెలుగు డిఎస్సి ఎగ్జామ్కి ఏ బుక్స్ కావాలో ఏవి ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు కదండి, తెలుగుకు సంబంధించి డిఎస్సికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడు అవన్నీ కూడా చూపిస్తానండి. మీరు వీడియో కొంచెమే చూసి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి. ఒకసారి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లియర్గా చూడండి. చూస్తే కనుక నేను ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుదురు కానండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు, వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, హైప్ ఇవ్వట్లేదండి. ప్లీజ్, నేను మీ నుంచి కోరుకునే హెల్ప్ అదొక్కటేనండి. నేనైతే ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏ బుక్స్ చదవాలి ఏంటనేది అయితే నేను క్లియర్గా చెప్తానండి. చెప్పే ముందు నాకు కొంచెం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం లైక్ చేసి నా ఛానల్ కొంచెం హైప్ ఇవ్వండి, చాలు సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను పెట్టిన ప్రతి వీడియోకి కామన్గా వచ్చిన కామెంట్స్ ఏంటంటే, మేడం డిఎస్సికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా ఒకసారి ఇండెక్స్ అయితే చూపించండి అన్నారు. నేను ఆల్రెడీ కూడా ఇంత ముందు వీడియోలో అయితే చూపించానండి. అయినా సరే మెథడాలజీకి ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు కొంచెం చెప్పండి మేడం, ఇండెక్స్ అవిని అనేసి అడుగుతున్నారండి. నేను మొత్తం డిఎస్సి ఎగ్జామ్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నానో మొత్తం కూడా మీకైతే ఇప్పుడు ఆ బుక్స్ అన్నీ కూడా చూపిస్తానండి. ఎన్ని బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను అని తెలుగుకే చెప్తున్నాండి, బయాలజీకి కాదండి. ఫ్రెండ్స్, ఇవ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తెలుగుకి ప్రిపేర్ అయ్యే బుక్స్ అండి. ఒక్కొక్క బుక్ మీకు అయితే చూపిస్తానండి, ఇండెక్స్ అంతా కూడా చూపిస్తాను. ప్రతి బుక్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఎందుకంటే ఒకరు కామెంట్ పెట్టారు, బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అనేసి అయితే అన్నారు. అందుకేనండి బుక్స్ అన్ని ఎదురుగుండా పెట్టుకుని మీకైతే బుక్స్ అయితే ఇప్పుడు చూపిస్తానండి, ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను అన్నది. 6th క్లాస్ తెలుగు బుక్ అండి, 7th క్లాస్ అకాడమీ తెలుగు బుక్ అండి, 8th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్ అండి, 9th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్ అండి, క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అండి తెలుగు. బుక్ అయితే మీకు చూపించానండి, మీ అందరికీ కూడా చూడని వాళ్ళకి అయితే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇందులో ఒకసారి చూడండి. మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఉన్న మొత్తం కంటెంట్ అండి. నెక్స్ట్ పదజాలం, మనకి అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు, జాతీయాలు, నెక్స్ట్ సామెతలు, పొడుపు కథలు. నెక్స్ట్ భాషాంశాలండి, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, పారిభాషిక పదాలు, వాక్యాలు, క్రియలండి. నెక్స్ట్ తెలుగు సాహిత్య చరిత్ర అండి, ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర. నెక్స్ట్ ఆధునిక సాహిత్యం, ఉద్యమాలు, ధోరణులండి. నెక్స్ట్ చూడండి భాషా చరిత్ర అండి, ధ్వనుల మార్పు, ధ్వని పరిణామం, అర్థ విపరిణామం, మాండలికాలు, అన్య దేశాలు. అంటే ఇవి నేను కొన్ని టెట్కి వచ్చినవి టిక్ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ సాహిత్య విమర్శ అండి, ఆధునిక సాహిత్య విమర్శ, ప్రాచీన సాహిత్య విమర్శ అండి. నెక్స్ట్ బాల వ్యాకరణం అనమాట, సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, తత్సమ పరిచ్ఛేదం, ఆచిక పరిచ్ఛేదం, సమాస పరిచ్ఛేదం. నెక్స్ట్ ఛందస్సు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు, యతుల రకాలు, ప్రాసల రకాలు, చందోదర్పణం. ఇవన్నీ మొన్న డిఎస్సికి తీసుకున్న బుక్కేనండి. ఇందులో ఏంటంటే మనకి ఓల్డ్ తెలుగు సంబంధించిన కంటెంట్ అయితే ఇచ్చాడు. మీరు రీసెంట్ది బుక్ తీసుకుంటే కనుక తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ టెట్కి వచ్చేసి న్యూ తెలుగు టెక్స్ట్ బుక్లోయే మనకు అడగడం అయితే జరిగిందండి బిట్స్. ఓల్డ్ అయితే అడగలేదు. సో దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇది అప్పుడు బుక్స్ ఇంక లేవండి, ఈ బుక్ ఉంటే సరే అని చెప్పేసి ఇంక బుక్స్ లేవని మనకి తిరిగాను, చాలా బుక్ స్టాల్స్ అయితే తిరిగాను. బుక్స్ దొరక్క ఏం చేసండి ఇది తీసేసుకున్నాను నేను. ఇందులో వెనకాల ఓల్డ్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి ఉంటుంది అనమాట, 10th క్లాసు. సో ఒకసారి చెక్ చేసి తీసుకోండి, ఎందుకంటే న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించినది ఉంటేనే మీరు తీసుకోండి. ఎందుకంటే ఏ బుక్ ఇచ్చినా సరే ఒకసారి మనం చెక్ చేసుకుని అయితే తీసుకోవాలి కదండి. అందుకే చెప్తున్నాను, ఒకవేళ తీసుకున్నా కానీ రీసెంట్ బుక్ న్యూ తెలుగు టెక్స్ట్ బుక్ ఉన్నది కనుక ఉంటే కనుక తీసుకోండి. తెలుగు మెథడాలజీ అండి, ఇది సెపరేట్గా మెథడాలజీకి తీసుకున్నాను. ఒకసారి ఇందులో చూపించమన్నారు కదండి, బుక్ అయితే చిరిగిపోయింది. ఇదిగోండి భాష వివిధ భావనలు అండి, మనకు భాష గురించి మొత్తం అన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయి. నెక్స్ట్ భాషా నైపుణ్యాలు, భాషా సామర్థ్యాల అభివృద్ధి అండి. ఇక్కడ చిరిగిపోయింది, పేపర్ ఎక్కడ మిస్ అయిపోయింది. నెక్స్ట్ విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలండి. నెక్స్ట్ సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు. నెక్స్ట్ ఇంకా కొంచెం మ్యాటర్ అయితే ఉంది, అంటే మూల్యాంకన రకాలు అవి ఉంటాయండి. ఇక్కడ ఆ పేపర్ మిస్ అయిపోయింది. మెథడాలజీకి అయితే ఈ బుక్ ప్రిపేర్ అవ్వానండి నిన్న మొన్న డిఎస్సికి. ఇప్పుడు కూడా నేను ఇదే ప్రిపేర్ అవుతానండి. నెక్స్ట్ బుక్ వచ్చేసి
పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ 2018 అని ఉంది కదా అని చెప్పేసి 18కి నేను డిఎస్సి రాసినాను అనుకోకండి. ఎందుకంటే ఇది ఇంకా బుక్స్ అయితే లేవండి. ఇంక ఇయర్ది ఏముంది అదే కదా అని చెప్పేసి నేనైతే తీసేసుకున్నాను. మొన్నే తీసుకున్నాను, మొన్న డిఎస్సికే తీసుకున్నాను ఈ బుక్. విద్యా దృక్పథాలండి. ఇదిగోండి, ఇందులో ఒకసారి చూసుకోండి. విద్యా చరిత్ర అండి. నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారత. నెక్స్ట్ వర్తమాన భారతదేశంలో విద్యా దృక్పథాలు. నెక్స్ట్ చట్టాలు హక్కులు. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005. రీసెంట్ బుక్స్లో అయితే నాకు ఇక్కడ 2005 వరకే ఇచ్చాడు కదండి. రీసెంట్ బుక్లో అయితే 2009 ఆర్ ఇంకో ఏదో 1 ఇయర్ సంబంధించి కూడా ఇచ్చాడండి. మా ఫ్రెండ్స్ తీసుకున్నారు రీసెంట్గాని. నేనేంటంటే ఇది తీసుకున్నాను. కొంచెం కొద్దిగా మ్యాటర్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఒకవేళ రీసెంట్గా ఎవరైనా తీసుకుంటే కానీ ఒకసారి వెనకాల చెక్ చేసుకుని తీసుకోండి. నాకైతే కొంచెం ఓల్డ్ బుక్ తీసుకున్నాం వల్ల కొంచెం యాడ్ చేసిన మ్యాటర్ అయితే లేదు. ఇప్పుడు న్యూ బుక్లో వచ్చేట్లో అయితే ఉందండి. ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి. ఇది కూడా సైకాలజీకి. ఇది కూడా మొన్న డిఎస్సికి తీసుకున్నదేనండి. తీసుకున్నాను. మిగతా అన్నీ కూడా ఇంకా బుక్ స్టాల్లో బుక్స్ లేవండి, ఇంకా తీసుకున్నాను అనమాట. ఇది మొన్న డిఎస్సికి తీసుకున్నదే. ఇంకా ఆల్రెడీ డిఎస్సికి తెలుసు కదండి ఇంకా ఇందులో ఏముంటాయి అనేది మన సైకాలజీ. ఇదిగోండి శిశు వికాసం. ఇది వచ్చేసి ఎస్జిటి వాళ్ళకండి, డిఎస్సికి సంబంధించి. మనకి టెట్లో ఉంటుంది సిలబస్, డిఎస్సిలో అయితే ఉండదు. అందుకే ఇక్కడ ఎస్జిటి అని ఇచ్చారు. నెక్స్ట్ వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం ఇవన్నీ ఇచ్చారు. వెనకాల ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ కూడా మనకి బిట్స్ అయితే మనం ఇవ్వడం అయితే జరిగిందండి. ఒకసారి ఇది అయితే బాగానే ఉంది, దీనికి చెక్ చేసుకోకర్లేదు ఎందుకంటే రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నదండి తెలుగుకి. ఇదేంటంటే నేను ఇంతకుముందు బుక్స్ అయితే ఏం తీసుకోలేదన్నాను కదా, అప్పుడైతే నేను మొత్తం కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను టెట్కి. ఆ టెట్ నోట్స్ అండి. ఇది కూడా ప్రిపేర్ అవుతానండి నేను వాటితో పాటు. ఇదిగోండి మనకి ఏంటంటే అందులో నాకు నన్నయ్య యుగం అయ్యే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించిందండి, నాకు సరిగ్గా అర్థం కానట్టు. సో నేను ఏంటంటే అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మీరు చాలామంది అడుగుతున్నారు కదండి, మీరు ఏ సార్ని ఫాలో అవుతున్నారు తెలుగు సంబంధించి అనేసి చాలామంది అయితే అడిగారండి. సో నేనైతే వచ్చి తెలుగు సంబంధించి మనకి చిందాడ చిన్నోడు అని చెప్పేసి సార్ అయితే చెప్తున్నారండి. చాలా బాగా చెప్తున్నారు. నాకైతే ఆయన చెప్పి బాగానే అర్థమవుతుంది. సో నేను మన డిఎస్సికి అయితే ఆయన చెప్పినప్పుడైతే నన్నయ్య యుగం, ఎర్రన్న యుగం, తిక్కన్న యుగం, సో ఇలాగ ఇంపార్టెంట్ యుగాలన్నీ ఉన్నాయండి. మనకి ఏంటంటే ఆ బుక్లో నాకు అంతలా అర్థం కాలేదు. అంటే కొన్ని అర్థమైనవి, కొన్ని ఏంటంటే ఎక్కువ మ్యాటర్ ఉన్నట్టు అనిపించింది. ఈ సార్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మాత్రమే చాలా బ్రీఫ్గా అయితే చెప్పారు. చాలా బాగా చెప్పారనమాట. సర్లే అని చెప్పేసి ఇదిగోండి కవులు యుగాల గురించి అది నోట్స్ అయితే పెట్టుకున్నానండి. ఈ నోట్స్లో అయితే రాసుకున్నాను. ఇందా చూపించింది అయితే గ్రామర్ పార్ట్ అనమాట. అందులోనేమో గ్రామర్ పార్ట్ రాసుకున్నాను. గ్రామర్ పార్ట్ కూడా ఇంకొక సారు, ఆయన పేరు ఏదో పేరండి, ఆ సార్తోటి ప్రిపేర్ అవుతున్నాను. ఇద్దరు సార్లే అండి తెలుగు సంబంధించి అయితేని. ఇక కూడా నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి ఇచ్చిన 45 డేస్లో డిఎస్సికి మేము బుక్స్ అయితే లేవు. తర్వాత ఆర్డర్ అయ్యి పెట్టాలన్నారు. తర్వాత ఇంకా ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా 10 డేస్ ఉందనగా వెళ్తే మనకి ఏంటంటే బుక్ దీని మీద డబల్ ఉందండి, మనకి జీకే కరెంట్ అఫైర్స్ కలిపి. నాకేమనిపించిందంటే 10 డేస్లో మనం అంత బుక్ కవర్ చేయలేమని అనిపించింది. సో నేనైతే బుక్ అయితే ఏం తీసుకోలేదు. కరెక్ట్గా ఆ టైంలోనే మనకి ఏంటంటే చిందాడ చిన్నోడు సార్ చెప్పాను కదా, ఆ సార్ అయితే రీసెంట్గా తీసుకున్న పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ ఎవరికి వచ్చింది అని చెప్పేసి, ఇంకా స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే వచ్చినాయి ఇవన్నీ కూడా నోట్స్ చెప్పారనమాట. సో ఆ నోట్స్ కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను. కొన్ని బిట్స్ కవర్ చేశానండి నేను, ఎందుకంటే నోట్స్ అయితే ఏమీ తీసుకోలేదు, నోట్సే రాసుకున్నాను. నా పరంగా నేను తెలుగుకి వచ్చి జీకే, తెలుగు అయితే 2, జీకే అయితే ఒక బుక్ అనమాట ప్రిపేర్ చేసుకున్నానండి. నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి సరిపోతాయండి తెలుగుకి. నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నాను అనమాట. మనకేంటంటే కంటెంట్ కావాలి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి మెథడాలజీ కావాలి, నెక్స్ట్ సైకాలజీ కంపల్సరీగా ఉంటుంది, నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇవి చాలండి మనకు తెలుగుకి ప్రిపేర్ అవ్వడానికి. ఇంకా డౌట్స్ ఉన్నాయి అన్నట్టుగా అడగండి. నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏ బుక్స్ కావాలి తెలుగు అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కింద అయితే హైప్ ఉందండి, మన ఛానల్ కొంచెం హైప్ చేసి కొంచెం గ్రో అయ్యేలాగా కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్.